హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నా ఈవినింగ్ రొటీన్‌ని అండ్ నా పిచ్చి థాట్స్‌ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మీలో ఎవరికైనా ఇలాంటి థాట్స్ అంటే కామెంట్ చేయండి. డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుందాం అని అనుకున్నా. బట్ ఇంట్లో ఇంకొక డ్యూటీ రెడీగా ఉంటుందండి బాబాయ్. అదే మన హోమ్ మేకర్ డ్యూటీ అండి. ఇది మన ఆడవాళ్ళకి డైలీ రొటీనే. బట్ కొంచెం కష్టంగా ఉంటుంది. టీ తాగి కాసేపు రిలాక్స్ అయ్యి వర్క్ చేసుకుందామని కిచెన్లోకి వెళ్ళాను. కిచెన్లోకి వెళ్తేనే షింకు నిండా సామాన్లు. అవి నన్ను చూడగానే అమ్మయ్య వచ్చేసావా, దా వచ్చి మమ్మల్ని కడుగు అన్నట్టుగా చూసాయి. ఎలాగో తప్పదు అనుకుని షింక్ దగ్గరికి వెళ్ళి సామాన్లు కడుగుతూ టీ స్టవ్ మీద పెట్టేశా. ఈ సామాన్లన్నీ కడగడం అయిపోయేలోపే టీ కాస్త మాడిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్లోనండి బాబాయ్ నాకు అనిపిస్తుంది లైఫ్ చూడడానికి మాత్రం గులాబీ తోటలా అందంగా కనిపిస్తుంది. కానీ ముట్టుకుంటేనే మళ్ళీ ఎంతగా గుచ్చుకుంటాయనో అర్థమవుతుంది. నేను ఫీల్ అవుతాను నా లైఫ్లో నేనే వీఐపీ అని. బట్ స్లోగా నాకు అర్థమైంది ఏంటంటే డ్యూటీలో పార్ట్ టైం వర్కర్ని, ఇంట్లో ఏమో ఫుల్ టైం వర్కర్ని. నా ఇంట్లో అలెక్సా లేదండి బాబాయ్, దాన్ని నడిపే వైఫై కూడా లేదు. నా ఇంట్లో నేనే అలెక్సా, దాన్ని నడిపే వైఫైని. చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్తుండేది, చదువుకో బాగా చదువుకో, లేదంటే ఇంట్లో కూర్చొని సామాన్లు తోముకుంటావని. కానీ అదంటే నాకు ఫైనల్గా నాకు అర్థమైండేది మన లేడీస్ లైఫ్లో పర్మనెంట్ థింగ్ ఏంటంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అంతే, కంటిన్యూగా అది జరుగుతూనే ఉంటుంది. నేను సూపర్ హీరో కాదు, హీరో అని కూడా చెప్పను, కానీ మల్టీ టాస్కింగ్ పీన్ అని మాత్రం చెప్తా. నాకు నేనే సాటి, నాకు నేనే పోటీ. ఇలా కూడా నేను మోటివేట్ చేసుకోలేదనుకోండి, ఇలా బతకడం కూడా చాలా కష్టమైపోతుంది. అందుకే అప్పుడప్పుడు నిజమో అబద్ధమో అని ఆలోచించకుండా నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో చూసి